శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరము ఉగాది పండుగ అయిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుండి ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసినప్పుడు మామూలుగా మీనములో ఉండేటువంటి గ్రహాల యొక్క వీటి రీత్యా షష్టగ్రహ కూటమి అనేటువంటిది అయిపోయింది. కానీ పంచగ్రహ కూటమి ఇంకా ఉన్నది. 5 గ్రహాలు మీనములోనే ఉంటున్నాయి. అలాగే కేతువు కన్యలో ఉంటూ ఉన్నారు. ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు రాహు కేతువుల మధ్య గ్రహాలన్నీ ఉండేటువంటి దాని వల్లను, అలాగే కర్కాటకములోకి కుజుడు వచ్చాడు. కర్కాటక రాశిలోకి కుజుడు వచ్చినటువంటి దాని వలనను చంద్రుడి యొక్క దినదినము మార్పు జరుగుతూ ఉండేటువంటి దాని వల్ల ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే నిజంగా కూడా మొండి జాతకులకు వివాహము కాకుండా ఎక్కడెక్కడో తిరిగాము, అయినా వివాహాలు కావడం లేదు. అలాగే ఉద్యోగములో ఉన్నతమైనటువంటి అనుకూలతలు కలగటము లేదు అనేటువంటి వాళ్లకు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కుజుడు వాక్కు, విత్తము, కుటుంబం ఇవన్నీ కూడా అనుకూలించేటువంటి దానికి, సంతానము కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు సంతానము కోసమును కుజుడు యొక్క ప్రభావమే కదా. అందుకని ఎవరెవరికైతే కుజదోషాలు లేదా కాలసర్ప దోషాలు అనేటువంటివి ఉంటాయో, ఈ 12 రకాల కాలసర్ప దోషాలు ఏవైతే ఉండబోతూ ఉన్నాయో, రాసులు ఫలానా రాశి అయి ఉండవచ్చును, కానీ ఇప్పుడు పంచాంగం రీత్యా అసలు ముందు రాహుకేతువుల మధ్య గ్రహాలన్నీ ఉంటున్నాయి. ఈసారి చాలా విశేషం ఇది. ఎందుకంటే ఈ సహజముగా ఎవరికైనా జాతకములో ఉంటాయి. ఈసారి 5 గ్రహాలు మీనములోనే ఉండేటువంటి దాని వలన రవి, బుధుడు, శుక్రుడు, రాహువు, శని మార్పు కూడా జరిగినది కదా. ఎప్పుడైతే కుంభంలోకి నుంచి మీనములోకి వచ్చేసాడో శని మార్పు జరిగినటువంటి దాని వల్ల కూడా, అందువల్లనే అన్నీ కూడా కాలసర్ప దోషములాగా ఏర్పడబోతూ ఉన్నాయి. అలా దీన్ని కాలసర్ప దోషం, రాహుకేతువుల మధ్య ఉండేటువంటి గ్రహస్థితులను కాలసర్ప దోషానికి సూచన. ఇటువంటి సమయాల్లో గనక ఎవరికైతే నిజంగా కూడా ఎవరెవరి జాతకాల్లో కాలసర్ప దోషాలు ఉంటాయో, లేదా వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు, సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు, లేదా డబ్బులు అప్పులు ఇచ్చి రావాలి అనుకునేటువంటి వాళ్లకు కానీ, మామూలుగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో ఉండేటువంటి వాళ్లకు కానీ, ఏదైనా ఉదయం లేచినప్పటి నుంచి బిజినెస్ వ్యాపారాలు డబ్బుతోనే కదా జరుగుతాయి. కాబట్టి ఇది ఒకరికి అని కాదు, అన్ని రకాల వారికి పనిచేస్తుంది. అందుకని ఎవరెవరి జాతకములో అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉంటాయో, మొండిగా ఉండేటువంటి జాతకాలు ఎవరైతే ఉంటాయో వాళ్ళవి ఒక్కసారిగా ఇటువంటి సమయాల్లో గనక చేసుకుంటే, ఏది పరిహారాలు అనేటువంటివి గనక ఎప్పుడైతే చేసుకుంటారో శీఘ్రముగా ఫలితాలు రావటానికి అనుకూలవంతముగా ఉంటాయి. నిజానికి ఈ సంవత్సరము అందరికీ చాలా అనుకూలవంతముగా ఉంది. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ కర్కాటకములోకి కుజుడు రావటం అనేటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది కర్కాటకముకు. అందువల్ల చాలా అంటే చాలా ఇవి ఉంటాయి. అయితే ఒకరికి అని కాదు, ఎవరి జాతకము, ఎవరి లగ్నములో ఎవరు పుట్టారో ఏమిటి అనేటువంటి చూసుకోవాలి. అలా చూసుకొని చేసుకోగలిగితే నిజంగా కూడా పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటిది తెలియజేస్తూ, వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతముగా ఉన్నది. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు. ఈ మాసము ఉన్నట్టుండి
కొన్ని కొన్ని పనులు మీకు అనుకూలవంతముగా జరుగుతాయి. మీరు ఆశించిన దానికంటే ఎక్కువగా లాభాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఏదైనా ఆచితూచి అడుగులు వేసేటువంటి విధానంలో ముందుకు అడుగులు వేస్తారు. కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొన్ని అప్రయత్నముగానే మీకు మేలు జరిగేటువంటి విధముగా సూచనలు కనపడుతూ ఉన్నాయి ఈ మాసము మీకు. మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఏది పట్టుకున్నా అది మీకు అనుకూలవంతముగానే ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి. దానికి అనుకూలముగా మీరు అడుగులు వేయబోతున్నారు. దైవపరమైనటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టడము కానీ లేదా వాటిల్లో పాల్గొనడం లాంటివి కానీ జరగవచ్చును. మీకు ఇంట్లో చిన్న చిన్న వివాదాలు అనేటువంటివి ఉంటాయి. మానసికమైనటువంటి క్లేశం అనేటువంటిది కూడా కొద్దిగా ఉంటుంది. కానీ వాటిని అధిగమించి ముందుకు వెళతారు. పాత వాళ్లను మనము పోగొట్టుకోకూడదు, ఏదో జరిగింది అనేటువంటి భావనతో మళ్ళీ మీరు కలుపుకొని పోవడానికి చూసుకుంటారు. ఎందుకు ఆ మాట అంటే వాళ్ళతో మీకు చాలా ప్రయోజనాలు ఉంటాయి గాక. మీకు పాత వాళ్లతో, మీరు పోగొట్టుకున్న వాళ్లతో మీకు కొన్ని ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి విధానం ఉంది కాబట్టి ఈ సంవత్సరము ప్రారంభంలోనే మీరు మళ్ళీ దానికి ముగ్గు చూపుతారు. విద్యార్థులకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కానీ టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ చాలా అనుకూలవంతముగా ఉన్నది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగం లాంటివి ఉన్నాయి. జాగ్రత్తగా అనుకూలముగా అడుగులు వేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు.